వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అధినేత జగన్ రెడ్డికి అండగా ఉంటారు మాజీ మంత్రి అంబటి. చంద్రబాబుతో పాటు పవన్ పై ఓ స్థాయిలో విరుచుకుపడతారు. లోకేష్ విషయంలో చెప్పనవసరం లేదు. రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తూ దానికి తన కుక్క కూడా భయపడదని చెప్పుకొచ్చేవారు. అంతటితో ఆగకుండా వ్యక్తిగత విమర్శలకు సైతం దిగేవారు. అటువంటి అంబటి తిరుమల సాక్షిగా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోషల్ మీడియా అకౌంట్ లో టీటీడీకి అనుకూలంగా మాట్లాడారు. అభినందనలతో ముంచెత్తారు. అయితే ఇలా అంబటి అభినందనలు సాక్షి మీడియాలో రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సెగలు పుట్టిస్తున్నట్టు తెలుస్తోంది. అంబటి ఇప్పటికిప్పుడు ఇలా మారిపోవడం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. జగన్ రెడ్డి నుంచి ఏదో ఆశించి అలా చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది. అప్పుడెప్పుడో 1989 ఎన్నికల్లో గెలిచారు అంబటి. అది కూడా కాంగ్రెస్ తరపున. మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో యాక్టివ్ అయ్యారు. పార్టీలో తన వాయిస్ పెంచుకున్నారు. ఆ పార్టీ తరపున 3 సార్లు పోటీ చేసి ఒకసారి మాత్రమే గెలిచారు. అయినా సరే జగన్ ఆయనకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే వైసీపీలో అత్యంత వివాదాస్పద మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అంబటికి టికెట్ ఇవ్వరని, పార్టీ కోసం ఆయనను ఉపయోగించుకుంటారని ప్రచారం జరుగుతోంది. నర్సరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న అంబటి రాంబాబును గుంటూరు పార్లమెంటు స్థానానికి ఇన్ఛార్జిగా నియమించారు. వచ్చే ఎన్నికల్లో నర్సరావుపేటలో ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు. అయినా సరే అంబటి రాంబాబు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ డిసెంబర్లోగా నియోజకవర్గాల వారీగా నియామకాన్ని పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్లాలని జగన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.